రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖల. రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మీ రూపిణి. రాజ్యం ఉండగానే సరిపోదు, రాజ్యానికి ఉండవలసిన వైభవం, శోభ కూడా ఉండాలి. సకల భోగ భాగ్యాలు, సకల సౌకర్యాలు, ముఖ్యంగా ప్రజాభిమానం ఉన్న రాజ్యమే రాజ్యం. ఏ రాజ్యానికి సంబంధించిన వైభవాన్నైనా ఒక రూపంగా ఊహిస్తే ఆ రూపంలో ఉండేది కూడా అమ్మవారే. ఈ నామం భౌతికంగా రాజులకు ప్రజలకు మధ్య సంబంధాన్ని సూచిస్తే, ఆధ్యాత్మికంగా ఆత్మకు మనస్సుకు మధ్య సంబంధాన్ని తెలిపే వైభవాన్ని సూచిస్తుంది. కోసనాద కోశాగారమునకు అధికారిణి. ఒక రాజ్యాన్ని సక్రమంగా సుభిక్షంగా పరిపాలించాలి అంటే కావలసినంత మూలధనం ఉండాలి. ఈ మూలధనాన్ని కోసము లేదా ఖజానా అంటారు. భౌతిక రాజ్యానికి ధనాగారమే కోశాగారం. విశ్వకోశాగారాధిపతి అయిన కుబేరుని స్వరూపురాలు అని నామానికి ఒక అర్థం. ఇంకా మనలో అన్నమయ, ప్రాణమయ, మనోన్మయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను పంచకోశాలు అంటారు. ఈ పంచకోశాలకు కూడా అధినాథురాలు. మనలో ప్రాణరూపంలో ఉన్నది అమ్మవారే. ఈ కోశాలకు అధినాథురాలు కాబట్టి అమ్మవారు కోశనాథ. చతురంగ బలేశ్వరి చతురంగ బలాలకు అధిపతి. రథ, తురంగ, గజ, పదాది సైన్యాలను చతురంగ బలాలు అంటారు. రాజ్యానికి కోశబలం ఎంత అవసరమో సైన్యబలం కూడా అంత అవసరం. బాహ్య ప్రపంచ విషయంలో చతురంగ బలాలకు అర్థం బలమైన సైన్యమని. అట్టి సైన్యానికి అధినాథురాలు. ఇక ఆత్మ సామ్రాజ్యపరమైన విషయంగా వస్తే మనలోని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములను అంతఃకరణ చతుష్టయము అని అంటారు. సాధకుడు అమ్మవారిని ఆశ్రయిస్తే అంతఃకరణ చతుష్టయాన్ని నియంత్రించి మనలను సన్మార్గంలో నడిపిస్తుంది అని ఈ నామానికి మరో అర్థం. మంత్ర విద్యకు సంబంధించి బీజ, పద, సంఖ్య, రేఖాంగములకు అధీశ్వరి కాబట్టి అమ్మవారు చతురంగ బలేశ్వరి. సామ్రాజ్యదాయిని సామ్రాజ్యమును ఇచ్చినది. కొన్ని గ్రామాలు, పట్టణాలు కలిసి ఉన్న మండలమును రాజ్యము అంటారు. ఇలాంటి కొన్ని మండలాలను సామ్రాజ్యమని, అలాంటి కొన్ని సామ్రాజ్య మండలాలను మహాసామ్రాజ్యమని అంటారు. ఈ మూడింటికి సంబంధించిన నామాలు అమ్మవారికి ఉన్నాయి. సామ్రాజ్యాధిపతులని చక్రవర్తులు అంటారు. అమ్మవారు ఈ విధమైన ప్రజా సంబంధమైన సామ్రాజ్యమును ప్రసాదించున్నది. ఇది ఒక అర్థం. శాస్త్రజ్ఞానమును అనుగ్రహించడం ద్వారా ప్రజ్ఞా సంబంధమైన స్వరాజ్యమును ప్రసాదించున్నది అని మరో అర్థం. సాధకులకు మోక్ష సామ్రాజ్యమును ప్రసాదించున్నది అని మరో అర్థం. సత్యసంధ సత్యస్వరూపిణి. విశ్వంలో సత్యమైనది బ్రహ్మే. బ్రహ్మ అనే అర్థం చెప్పుకుంటే బ్రహ్మస్వరూపంగా సృష్టి కార్యమును చేయనది అమ్మవారు. అంటే బ్రహ్మసూత్రాల అవధులు దాటకుండా విశ్వ ప్రణాళికను అమలుపరుచు సమన్వయ స్వరూపిణి. భక్తులకు ఆమె అనుగ్రహించి ప్రసాదించే వాటి ద్వారా ఆమె భక్తుల పట్ల సత్యసంధ అంటే మాటల్లోనూ చేతల్లోనూ నిజాయితీగా నమ్మదగిన విధంగా ఉండటం, సత్యమునకు స్థానముగా గలది అని ఈ నామానికి అర్థం. సాగర మేఖల సముద్రములే వడ్డానముగా కలిగినది. సృష్టి ఆరంభం సముద్రం నుంచే మొదలైంది. సముద్రము నుంచి భూమి ఏర్పడి భూమిపైన వివిధ జీవరాశులు పుట్టి అవి విస్తరిస్తూ వచ్చాయి. సృష్టికి సంబంధించిన ఒక లక్షణమే కాకుండా సముద్రము జలమునకు నిధి కూడా. ఈ జలములు భౌతిక సృష్టికి గర్భానికి మూల కారణాలు కాబట్టి ఈ నామంలో సాగర పదం సృష్టికి గర్భానికి సంబంధించిన విశేషాలతో కూడినదిగా అర్థం చేసుకోవాలి. మేకల అంటే వడ్డానం. స్త్రీలకు మొలకట్టు లోపల ప్రాంతంలో జీవోత్పత్తికి కారణమైన అండాలుంటాయి. అమ్మవారి మొలకట్టు కూడా విశ్వగర్భానికి సంబంధించినది కాబట్టి గ్రహ తారకాది సంయుక్తమైన విశ్వ సృష్టికి కారణమైన ప్రాంతంగా
అమ్మవారి వడ్డాన స్థానాన్ని చెప్పుకోవాలి. కటి ప్రదేశం చుట్టూ మొల నూలు ఏ విధంగా ఉంటుందో అలాగే అమ్మ చుట్టూ అనంత విశ్వం ఉంది. అమ్మవారి నడుమున ఉన్న వడ్డాణం ఊర్ధ్వ అధోలోకాల సమన్వయ సీమంత రేఖగా సాగరాలు మేకలగా కలిగినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధ్యా సాగరమేఖలా